వీడియో ఫోటో తీస్తారు. ఇంకా జరిగి తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా 99 రోజులు అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీ విజయ శ్రీశైలం గౌడ్ గారు సర్పంచ్ గారు అబ్దుల్లాపూర్ గ్రామంలో చెత్త ఎక్కడ ఉన్నా కానీ రోడ్డు పక్కన ఇరువైపులు ఎక్కడ ఉన్నా కానీ తీసి పక్కకు వేయడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అందరికీ నమస్కారం. ఇది 99 రోజుల ప్రణాళిక ఏమంటారు కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. దీనిలో భాగంగా ఇవాళ 4వ రోజు. ఇవాళ ఏంటంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కలెక్ట్ చేసుకోవడం అనమాట. అంటే అవి తీసుకుని మనం ఏం చేస్తామో ప్రజల్లో అవగాహన కల్పించడము. అలాగే రోజు ఒక దానిపైన మేము ప్రజల్లో అవగాహన కల్పించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా మా వంతు కృషి మేము చేస్తున్నాం ప్రజల్లో అవగాహన కల్పించడానికి. ప్రతి గల్లీ తిరుగుతున్నాము. స్వయంగా మేమే వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తున్నాము ఎలా చేస్తే మన గ్రామం అభివృద్ధి వస్తుంది, ఎలా చేసుకుంటే పరిశుభ్రం పచ్చగా అంతా దాని గురించి వాళ్ళకి చెప్పి మేమే స్వయంగా చూపిస్తున్నాం ఇంటింటికి తిరిగి. ముందుగా అందరికీ నమస్కారం. అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు అంటే సుమారు 99 రోజుల కాల వ్యవధిలో ఈ ప్రణాళికను అమల్లో చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు 4వ రోజు కాబట్టి ఈరోజు ఎలక్ట్రిక్ వస్తువుల సేకరణ ఈరోజు కార్యక్రమంలో మేము అమలు చేస్తున్నాము. గ్రామంలో ప్రతి ఒక్క పారిశుద్ధ్యం మళ్ళీ చెత్త వివిధ కార్యక్రమాల్లో ఈ ప్రణాళికలో ఉన్న ప్రతి అంశాన్ని మా దృష్టిలో ఉంచుకొని మా గ్రామ పెద్ద అయిన విజయ శ్రీశైలం గారి ఆచరణలో మేము ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే వైర్స్, పాత టీవీలు మరియు ఫ్రిడ్జ్లు అన్నీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. నిన్ననేమో పారిశుద్ధ్యం పైన తడి చెత్త, పొడి చెత్త వీటిని కలెక్ట్ చేయడం జరిగింది. ప్రజల్లో అవగాహన కల్పించి మన గ్రామాన్ని పచ్చదనంగా మరియు పరిశుభ్రంగా చేయడమే లక్ష్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మాది పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి మేము మైక్ అనౌన్స్ ద్వారా కూడా మేము ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా కాలనీలలో అన్ని కాలనీ పెద్దలని కలిసి అలాగే యువ సంఘాలు, కాలనీ పెద్దలు మరియు అంగన్వాడీ టీచర్లు మన గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని సంఘాలను కలుపుకొని మేము ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరు యువకులు కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజు ప్రజాపాలన మరియు ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడైతే పారిశుద్ధమైన కూడా ప్రత్యేకమైనటువంటి రోడ్లు కానీ ఇంకా అనేకమైనటువంటి ఏవైతే పచ్చదనం ప్రకృతి కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా కూడా ఆ ప్రభుత్వ ఆదేశాల మేరకు మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ కానీ పాలకవర్గం మొత్తం కూడా ఎక్కడ కూడా చెత్త కానీ నీటి విషయంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఏవైతే లైట్స్ వీధి దీపాలు కానీ ఏదైతే డ్రైనేజ్ సంబంధించిన డ్రైనేజీలు కానీ రోడ్స్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజా భాగ్యస్వామ్యం చేసుకుంటా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముఖ్యంగా 99 రోజుల ప్రత్యేకమైనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈరోజు ఎక్కడ ఇట్లా మేము మా పాలకవర్గం ఏర్పడి 2 నెలలుగా వస్తూ ఉంది. ఈ 2 నెలల కాలంలో ఈ 99 రోజుల ప్రణాళిక మంచి అవకాశం అబ్దుల్లాపూర్
గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారికి కానీ ఉప సర్పంచ్ కానీ పాలక వర్గానికి మంచి అవకాశం ఇచ్చారు. గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ 99 రోజుల ప్రణాళిక మంచిగా ఉపయోగించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి మంచి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యొక్క మా పాలకవర్గం పనిచేస్తూ ఉంది. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రగతి ప్రణాళికని 99 రోజులు మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది. మా గ్రామంలో ఇది 4వ రోజు. ఈ 99 రోజుల్లో ఎలాంటి సమస్య లేకుండా తీర్చిదిద్ది అన్నీ నోట్ చేసుకొని ప్రతి ఒక్కటి ఒక్కొక్క దశల వారీగా పూర్తి చేస్తామని గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు మా ఉప సర్పంచ్ గారు పాలకవర్గం అందరం కలిసికట్టుగా పనిచేసి 99 రోజుల్లో మ్యాక్సిమం సమస్యలన్నీ పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను.